సుబ్రహ్మణ్య స్వామి జనన వృత్తాంతం యొక్క పూర్ణ కథాంశం ఇక్కడ ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి తనకు కేవలం పరమశివుని కుమారుడి వల్లే మరణం సంభవించేలా వరం పొందుతాడు. ఆ వరమిచ్చిన గర్వంతో దేవతలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాడు. తారకాసురుడి ఆగడాలను భరించలేక దేవతలందరూ బ్రహ్మదేవుడిని ఆశ్రయించగా శివుని తేజస్సు ద్వారా జన్మించే కుమారుడే ఆ రాక్షసుడిని సంహరించగలడని ఆయన చెబుతాడు. ఆ సమయంలో పరమశివుడు పార్వతీదేవి ఏకాంతంగా గడుపుతుంటారు. దేవతలందరూ శివుని వద్దకు వెళ్లి తారకాసురుని నుండి రక్షించమని వేడుకుంటూ ఆయన తేజస్సును పార్వతీదేవిలో నిక్షిప్తం చెయ్యవద్దని ప్రార్థిస్తారు. దేవతల ఈ తొందరపాటు జోక్యం వల్ల పార్వతీదేవికి మాతృమూర్తి అయ్యే అవకాశం దూరం కావడంతో ఆమె ఆగ్రహించి దేవతలెవరికీ సంతానం కలగకుండా శపిస్తుంది. అనంతరం శివుడు తన దివ్య తేజస్సును భరించగలిగేవారు ముందుకు రావాలని కోరగా అగ్నిదేవుడు పావురం రూపంలో వచ్చి ఆ తేజస్సును స్వీకరిస్తాడు. అయితే ఆ మహావేడిని భరించలేక అగ్నిదేవుడు దానిని గంగానదిలో విడిచిపెడతాడు. గంగాదేవి కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గర ఉన్న శరవణము అనే నానేల పొదలతో కూడిన తటాకం సరస్సులో ఆ తేజస్సును విడిచిపెడుతుంది. ఆ సరస్సు నుండి 6 ముఖాలు 12 చేతులతో దివ్య మంగళ స్వరూపుడాయన ఒక బాలుడు మార్గశిర శుద్ధ షష్ఠి రోజున ఉద్భవిస్తాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుడుతూనే 6 ముఖాలతో ఉండటం వల్ల ఆయనకు ఆరుముగన్, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అనంతరం పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుడిని కైలాసానికి తీసుకువెళ్తారు. ఈ విధంగా జన్మించిన సుబ్రహ్మణ్యేస్వామిని భక్తులు ప్రతి ఏటా సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి రోజున విశేషంగా పూజిస్తారు.